మల్లేశం, 8 AM మెట్రో సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రాజ్ రాచకొండ. ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా 23. 1991 చుండూరు మారణకాండతో పాటు 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్ బాంబు బ్లాస్ట్ల నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. మరి 23 ఎలా ఉంది? ఆకట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికొస్తే 1991 చుండూరులో కథ మొదలవుతుంది. అక్కడ గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లలో ఓ దళితుడు చూడకుండా ఒక అగ్రవర్ణ అమ్మాయి కాలు తొక్కుతాడు. వెంటనే క్షమాపణ అడిగినా కూడా అక్కడున్న అగ్రకులం వాళ్ళు ఆ దళితుడిని కొడతారు, పైగా కేసు పెడతారు. ఆ విషయం కాస్త పెద్దదైపోయి ఊళ్ళో ఉన్న ఆసాములంతా ఒక్కటైపోయి ఏకంగా 8 మంది దళితులను వెంటాడి మరీ చంపుతారు. ఆ తర్వాత 1993లో గుంటూరు జిల్లాలో సాగర్ అలియాస్ తేజ, సుశీల అలియాస్ తన్మయ ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్కు దాస్ అనే మరో స్నేహితుడు కూడా ఉంటాడు. దళితులు కావటంతో బాగా అణగదొక్కుతూ ఉంటారు ఊళ్ళో. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. దానికోసం బెదిరించటానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. కంగారులో అంటించేస్తాడు సాగర్. అంతే, 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు. దాంతో వాళ్లకు కోర్టు ఉరిశిక్ష వేస్తుంది. అయితే ఇది జరిగిన 4 ఏళ్లకు జూబ్లీహిల్స్ బాంబు బ్లాస్ట్లో 28 మంది అమాయకులు చనిపోతారు. ఈ 3 పర్యాయాల్లో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? నిజంగా న్యాయం వైపు నిలబడిందా లేదా అనేది అసలు కథ. అన్ని సినిమాలు సమాధానం కోసమే కాదు, కొన్ని సినిమాలు ప్రశ్నించటానికి తీస్తారు. 23 సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు రాజ్ రాచకొండ. మల్లేశం లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా మారిన రాజ్ 23 కోసం అత్యంత వివాదాస్పదమైన 1993 చిలకలూరిపేట బస్సు దహనం నేపథ్యం ఎంచుకున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నేరస్తులకు బతికే హక్కు లేదు. ప్రతి నాణానికి 2 వైపులున్నట్టు ప్రతి నేరానికి 2 వైపులుంటాయి. ఇందులో హతమైన వాళ్ల వైపు కాకుండా హంతకుల వైపు తన సైడ్ తీసుకున్నాడు దర్శకుడు రాజ్. రిస్కీ అని తెలిసినా చాలా కన్విన్సింగ్గా ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్లను నేరానికి ఉసిగొలిపిన కారణాలు, ఎదురైన అవమానాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, చివరికి వాళ్లు తీసుకున్న నిర్ణయం, చేరుకున్న గమ్యం, అనుభవిస్తున్న నరకం, ఇలా ప్రతి విషయాన్ని టచ్ చేశాడు దర్శకుడు రాచకొండ రాజ్. దానికంటే 2 ఏళ్లు అంటే 1991 చుండూరులో 8 మంది దళితులను చంపిన కేసులో కింది కోర్టు శిక్ష వేస్తే హైకోర్టులో అప్పీల్ చేసి నిందితులు బయటకు వచ్చిన ఘటన. 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 26 మంది చనిపోతే అందులో కూడా నేరస్తులు బయటకు వచ్చిన ఘటనను తన కథకు లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రాజ్. ఈ 3 ఘటనలలో పదుల సంఖ్యలో అమాయకులు చనిపోయారు. అక్కడ పోయింది ప్రాణాలే, ఇక్కడ పోయింది ప్రాణాలే. కానీ వాళ్లను వదిలేసి వీళ్లను మాత్రం జైల్లో ఎందుకు పెట్టారు? మన దేశంలో న్యాయం కూడా కులం చూస్తుంది అనేది దర్శకుడి వాదన. అలాగని 23 మంది అమాయకులను చంపిన వాళ్లను వదిలేయమని కాదు, అనుకోకుండా చేసినా అది కూడా క్షమించరాని నేరమే. కానీ ఇక్కడ దర్శకుడు వాళ్లను వదిలిపెట్టమని కాదు, అగ్రవర్ణాలను వదిలేసిన చట్టం వీళ్లను శిక్షిస్తుంది అనేది చూపించాడు. 32 ఏళ్లుగా ఇప్పటికీ వాళ్లు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారట. అయితే ఎంత సమర్థించినా అంతమంది చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాల్సిందే. అదే సమయంలో మిగిలిన వాళ్లకు కూడా అలాంటి శిక్ష పడాలనేది 23 సినిమా ఉద్దేశం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఆలోచనాత్మకంగా వెళ్ళింది. ఇక నటీనటుల విషయానికొస్తే కొత్త నటులు తేజ, తన్మయ బాగా నటించారు. ఇద్దరికీ మంచి పాత్రలు దక్కాయి. చాలా మెచ్యూర్డ్గా నటించారు కూడా. దాస్ అనే పాత్ర కూడా చాలా బాగుంది. అలాగే యాంకర్ ఝాన్సీ కనిపించేది కాసేపే అయినా బాగున్నారు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మార్క్ కే రాబిన్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ కూడా ఆకట్టుకుంది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా సాగింది. దర్శకుడిగా తన ఆలోచనను తడబాటు లేకుండా తెరకెక్కించాడు రాజ్ రాచకొండ. 3 ఘటనలను తీసుకొని ఎవరికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది చూపించాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక పంచ్ లైన్ ఏంటంటే ఓవరాల్గా 23 చాలామందికి నచ్చని ఒక ప్రశ్న.